అదే ఇప్పుడు P4 10 లక్షలు అని తేలింది. మరి మిగతా 1,40,00,000 మందిని మోసం చేసినట్టే కదా. 1,30,00,000 అవ్వాలి, 40 లక్షలు టోటల్ గా ఉన్నది పేదల లెక్క. అందులో 10 లక్షలకు వాళ్ళు ఇచ్చేస్తే 1,30,00,000 మంది ఏంటి పరిస్థితి వాళ్ళకి లేనట్టేనా? అది చూస్తారు బడ్జెట్ లో. నాకేమొస్తుంది అని ప్రభుత్వం ఎట్లా చూస్తుందో నాకేమొస్తుందని ప్రజలు చూస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఇళ్ళకి వెళ్తున్నారట, పల్లెటూళ్ళలో చెప్తున్నారు. వెళ్ళేసి ఆ సర్వే ఈ సర్వే అంటే వాళ్ళు ఏదో చెప్పింది రాసుకోవడం కూడా కాదట. చెప్పాక 3 ప్రశ్నలు అయ్యాక దాంట్లో సబ్మిట్ నొక్కితే ఓటీపీ వస్తుందట. ఓటీపీ వచ్చాక ఇందులో ఎంటర్ చేయాలట, తర్వాత తంబేయాలట. ఇలాగ వెళ్తున్న సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదివరకు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడు. వాలంటీర్కి తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు. వాలంటీర్ లేడు, సచివాలయ సిబ్బందినే రోడ్డుకి పంపించారు. సచివాలయ సిబ్బందికి వెళ్ళినప్పుడు, ఈ సర్వేలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. ఒకటి సర్వేని గురించి, రెండవది ఏదైనా ఒక్క పథకం అరే మీరు వస్తున్నారు 100 సార్లు వచ్చి ఆ సర్వే అంటారు ఈ సర్వే అంటారు, కొంతమంది అయితే మీ బొంద ఏందా ఈ సర్వేలు అని చెప్పేసి ఇట్లా కూడా అంటారు అని. ఒరే మా కొంపకు ఒక్క ప్రయోజనం లేదు, ఇదివరకు వచ్చే డబ్బులన్నీ పోయినాయి, మీరే కదా ఇచ్చింది ఆ రోజున, ఇప్పుడు అదేమి ఇవ్వకుండా పద్దాక సర్వేని మమ్మల్ని ఎందుకు సతాయిస్తామని అడుగుతున్నారట. అలాగనే మళ్ళీ అలా మొహాన్ని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఆగారు అనుకోండి, ఉద్యోగం తీసేస్తా నీళ్లు తిడుతున్నారు, దీంతో గుండెలు బట్టి చచ్చిపోతున్నారు అక్కడ. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఇది ప్రభుత్వానికి ఆ నొప్పి అర్థం కావట్లా. అది గ్రహించకపోతే కనుక చాలా ప్రమాదం ప్రభుత్వానికి. సచివాలయ ఉద్యోగులు కూడా భారీగా టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నట్టుంది ప్రభుత్వం వాళ్ళకి. అంటే సచివాలయ